ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీసీ బంద్లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీసీ బంద్లో భాగంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రధాన సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బంద్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్యి దయానంద్. బీసీ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కోసం రాష్ట్రంలో కులగణన చేపట్టారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్డం తిరిగినా బీసీలకు న్యాయం జరగాలన్నారు మంత్రి. కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సాధిస్తుందన్నారు. భారతదేశంలో రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటమి తప్పదన్నారు. భారతదేశంలో బీజేపీ పార్టీ వెలవెలబోతుందంటూ కామెంట్స్ చేశారు ఆయన. ప్రధాని మోడీ మంచి మనసుతో ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర బీసీలకు 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాజ్యాధికారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 2 సంవత్సరాలు ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం నిధులు రావని తెలిసినా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి చట్టబద్ధంగా మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తే ఈనాడు బీసీలని ఈ రోజున నట్టేట్లో ముంచినటువంటి ఘనత బీజేపీ పార్టీ. కాబట్టి ఈ భారత ప్రజలను వంచేటటువంటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు, రేపు మిత్రులు చెప్పినట్టుగా, వామపక్షాలు చెప్పినట్టుగా భారతదేశంలో కూడా రేపు మీరు ఓడిపోబోతున్నారు. ఇదే కారణంతో అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏ కార్యక్రమాలు చేస్తే చట్టబద్ధత వస్తుందో న్యాయబద్ధంగా అన్నింటినీ పూర్తి చేసుకుంటూ ఎడ్యుకేషన్ కమిషన్ వేసి ఇంటింటికి తిరిగి కులగణన చేసి దాని ప్రకారంగా మనం శాసనసభలో అన్ని పార్టీలు ఆమోదం తీసుకొని హైకోర్టు ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా మనం న్యాయం కోసం ముందుకు పోయాం. కోర్టు అడ్డం దగ్గర ప్రజా కోర్టులో గెలవాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు ఉద్యమించే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరిగా మాకు కూడా కులగణన చేయాలి, మా బీసీలకు కూడా న్యాయం చేయాలని అక్కడ బీసీ సంఘాలన్నీ గలవెత్తుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కులగణనని భారతదేశ వ్యాప్తంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఈ కులగణన కోసం మీ మెడలు ఎట్లా వంచామో భవిష్యత్తులో 42 రిజర్వేషన్ కల్పించేదాకా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుంది, భారత ప్రజలు సాధించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనసులో ఉన్న కోరిక తగ్గట్టుగా ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ బంద్ని అన్ని పక్షాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా ఈనాడు ఒక బీజేపీ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు కనపడుతున్నాయి అంటే మీరు భారతదేశంలో వెలివేయబడతారు, జాగ్రత్త అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనోభావాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులకి, మీకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇది సాధించేదాకా మన పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అందరికీ నమస్కారం.